హాయ్ యోస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనతో రాజేష్ అప్సాని గారు ఉన్నారు. అసలు మాచర్ల నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనే విషయంపై ఆయనతో ఒకసారి వివరం తీసుకుందాం. నమస్తే రాజేష్ గారు. మాచర్ల నియోజకవర్గం ఇవాళ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారిందనేది వాస్తవం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల నిర్వహణ ఏ విధంగా జరిగిందో చూసాం. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ఏ విధంగా జరిగిందో చూసాం. కుప్పం మున్సిపల్ ఎలక్షన్ ఏ విధంగా జరిగిందో చూసాం. అట్లాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా కూడా ఓటర్ లిస్టుని అయోగ్యులతో నింపేసిన తీరు చూసాం. అంటే గ్రాడ్యుయేట్స్ ఓటర్లుగా నమోదు అవ్వాల్సిన ఓటర్ లిస్టులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 5వ తరగతి 3వ తరగతి ఉన్న వాళ్ళని ఓటర్లుగా నమోదు చేసి ఆ ఎన్నికలు ఒక అపహాస్యంగా మార్చిన తీరు చూసాం. చదువుకోలేని వాళ్ళు కూడా అదే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నిల్. అంటే మామూలుగా నేను గ్రాడ్యుయేట్ ఓటర్గా నమోదు అవడం కోసం నేను ఎప్పుడో 2017లో నేను ట్రై చేస్తే నా గ్రాడ్యుయేషన్ 1990లో అయిపోయింది. నేను యూనివర్సిటీ నుంచి పట్టా తీసుకోవాలి. అప్పుడు ఏదో ప్రొవిజనల్ తీసుకున్నాము. నాకు హైయర్ స్టడీస్కి వెళ్ళలేదు, నేను జాబ్కి వెళ్ళే అవసరం రాలేదు కాబట్టి నాకు పట్టాతో తీసుకోలేదు. ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంది, అసలు పట్టా తీసుకోలేదు. అయితే 2017లో నేను ఆన్లైన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఓటర్గా నమోదవుదామని చెప్పని ట్రై చేస్తే అప్పుడు ఒరిజినల్ పట్టా అప్లోడ్ చేయాలని వచ్చింది ప్రొవిజన్. సో నేను చదివిన నాగార్జున యూనివర్సిటీని అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయితే వాళ్ళు ఏం చెప్పారంటే 1990లో మీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇప్పటికి 27 ఇయర్స్ అయింది కాబట్టి ఈ 27 సంవత్సరానికి ఇంత చొప్పున ఒక 8,500 రూపాయలు చలానా కట్టమని చెప్పని నాకు ఒక నోటీస్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఇంత అవసరం ఉందని చెప్పి నేను ఎన్రోల్ అవుతాను. అంటే ఒక జెన్యూన్ గ్రాడ్యుయేట్గా నేను ఎన్రోల్ అవ్వాలంటే నాకు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఇవి. అట్లాంటిది మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నిల్ 5వ తరగతి 3వ తరగతి వాళ్ళని ఓట్లకి ఎట్లా నమోదు చేయగలిగారు? నమోదు చేయించగలగడం జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. నమోదు చేసిన అధికార వ్యవస్థ ఆ విధానాన్ని అపహాస్యం పాలు చేసే విధానం కూడా అసలు నిజంగా ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా చేసిందని. సో ఈ విధంగా ఎన్నికల్ని ఒక అపహాస్యంగా మార్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సాధారణ ఎన్నికలు ఎదుర్కోబోతా ఉన్నారు. ఆ ఎదుర్కొంటున్న సందర్భంగా ఎదుర్కోబోవటం కాదు, ఎన్నికలు పూర్తయిపోయింది, ఆ ప్రాసెస్ పూర్తయిపోయింది. ఎన్నికలు ఎదుర్కోబోతున్న సందర్భంగా 5 సంవత్సరాల తన పాలనా హయాంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చక ప్రజలు విపరీతమైన వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో తనకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి కూటమిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో 2019 నాటి ఫలితాలు మళ్ళీ తిరిగి 2024 నాడు రిపీట్ అవడం కష్టం అని చెప్పిన భావంలోకి వచ్చేసారనేది వాస్తవం. ఆ భావంలోనే ముఖ్యంగా మాచర్ల గురించి మోర్ పర్టికులర్గా చెప్పుకొని తీరాలి. ఎందుకంటే ఇందాక స్థానిక సంస్థల ఎన్నికలు మెన్షన్ చేశాం కదా. 2020 సంవత్సరం మార్చి నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ సందర్భంగా కానీ, అట్లాగే 2021 మార్చి, ఏప్రిల్లో జరిగిన మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా కానీ ఎన్ని అకృత్యాలకి ఆ నియోజకవర్గంలో పాల్పడింది చూసాం మనం. అంటే అక్కడ రాజకీయంగా ప్రత్యర్థుల నామినేషన్ కూడా వెయ్యనివని ఒక నిర్బంధకాన్ని ప్రయోగిస్తా నామినేషన్ వెయ్యాలి అని చెప్పని ప్రయత్నం చేసిన ప్రత్యర్థి రాజకీయ పక్షాలని పోలీసుల ద్వారా బలవంతపు విత్డ్రాయల్స్ చేయించి, బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయించి, ముందస్తు అరెస్టులు చేయించి ఒక రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రైవేట్ ఆర్మీగా మలుచుకున్నారు. దొరకని వాళ్ళు కిడ్నాప్ చేసిన సిచ్యువేషన్స్ కూడా మనం చాలా. ఇటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా కూడా అక్కడ తెలుగుదేశం అభ్యర్థుల నామినేషన్ కూడా దాఖలు చేయని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పంపించిన పరిశీలకులుగా బోండా బొమ్మ గారు, బుద్ధా వెంకన్న గారు మాచర్ల పట్టణానికి అక్కడ నిజ నిర్ధారణ కోసం వాళ్ళు పర్యటనకి వెళ్తే అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అనుచరుడు దుర్గా కిషోర్ అనే అతను ఆ కారు మీద దాడి చేసి ఒక రకంగా వాళ్ళని హత్యాయత్నానికి పాల్పడ్డ తీరు చూసాం మనం. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆ దుర్గా కిషోర్ మీద బలమైన సెక్షన్తో కేసు నమోదు చేయకుండా కేవలం స్టేషన్ వేధించి పంపించిన తీరు చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక అడుగు ముందుకేసి అతన్నే మున్సిపల్ చైర్మన్గా నామినేట్ చేయడం కూడా జరిగింది. అంటే ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారో, పరిహసిస్తారో, దాడులు దౌర్జన్యాలకు పాల్పడతా ఉంటారో అటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించారనేది వాస్తవం. ఇవాళ అక్కడ స్థానిక శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2004 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించున్నాడు. ఇప్పుడు 5వ సారి తను పోటీ చేస్తా ఉన్నాడు. 4 సార్లు అంటే దాదాపుగా 20 సంవత్సరాలుగా చట్టసభకు ఎంపికైన ప్రజాప్రతినిధిగా
నిజంగా ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తుండో, అక్కడ ప్రజల మన్నన పొందుంటే ఇవాళ ఈ దాడులతో చేయడానికి పాల్పడాల్సిన అవసరం ఉండేది. పైగా అడ్డగోలుగా ప్రకృతి వనరుల లూటి, ఒక రకంగా ప్యారలల్ గవర్నెన్స్ నడిపిస్తా అక్కడ. ఎందుకంటే ఆ మాచర్ల నియోజకవర్గం వచ్చేటప్పటికి నాగార్జున సాగర్ ద్వారా ఇటు అంటే తెలంగాణకి రెండు వైపులా కనెక్టింగ్ ఉంటుంది. మిర్యాలగూడ ప్రాంతం నుంచి నాగార్జున సాగర్ వైపు నుంచి కనెక్టింగ్ ఉండే నియోజకవర్గం. పైగా అటవీ ప్రాంతం కూడా పుష్కలంగా ఉండే ప్రాంతం. అక్కడ ప్రకృతి వనరులు అడ్డగోలుగా లూటీ చేస్తా ఉన్నారు. తర్వాత సేమకుర్తి నుంచి చెల్లూరుపేట ప్రాంతం నుంచి వచ్చే గ్రానైట్ లారీలని వితౌట్ బిల్స్ తోటి వచ్చే గ్రానైట్ లారీల దగ్గర నుంచి మామూలు దండుకుంటా ఉంటాం. ఇసుక అక్రమ రవాణా, తర్వాత తెలంగాణ నుంచి అక్రమ మద్యాన్ని డబ్బు చేస్తా ఆంధ్ర ప్రాంతంలోకి దాదాపుగా కొన్ని 100 కోట్ల రూపాయలు గడించారని చెప్పని ఇప్పటికీ ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఈ డబ్బుని ఎరగాయేసి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని అక్కడ ఎన్నికలని ప్రజల మద్దతుతో కాకుండా పోలీస్ మద్దతుతో తనకు అనుకూలంగా మలుచుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత, ఎందుకంటే జోలకంటి బ్రహ్మారెడ్డి గారికి కొంత రాజకీయ నేపథ్యం అనుకుంటాము. వాళ్ళ తల్లి గారు జోలకంటి దుర్గమ్మ గారు 1999లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నెగ్గున్నారు. వారి తండ్రి గారు గతంలోనే అక్కడ ఆ ప్రాంతం నుంచి శాసనసభ్యులుగా చేస్తున్నారు. అంటే తల్లిదండ్రి ఇరువురు కూడా అక్కడ ఎమ్మెల్యేలుగా చేస్తున్న నేపథ్యం, రాజకీయ నేపథ్యం కుటుంబం కావడంతో జోలకంటి బ్రహ్మారెడ్డి గారి నుంచి ప్రమాదకర పరిస్థితులు ఎదురవడానికి ఆస్కారం ఉంది, ప్రజల మద్దతు ఆయనకు దక్కడానికి ఆస్కారం ఉంది, రేపు రాబోతున్న ఎన్నికల్లో తన ఓటమికి దారి తీయడానికి ఆస్కారం ఉందని చెప్పి రిలీజ్ అయిన తర్వాత బ్రహ్మారెడ్డి గారు ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన రోజు నుంచి కూడా ఒక ఘర్షణపూరిత వాతావరణాన్ని పిన్నెల రామకృష్ణారెడ్డి గారు సోదరులు సృష్టిస్తూ వస్తారు. గతంలోనే నియోజకవర్గంలో రాజకీయ కార్యకలాపాలకు వెళ్ళిన బ్రహ్మారెడ్డి గారి కార్యక్రమాలు అడ్డుకునే ప్రయత్నం చేయడం, అక్కడ జరిగిన ఘర్షణ, ఆ ఘర్షణ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దహనం చేయడం, బ్రహ్మారెడ్డి గారి ఇంటి మీద దాడి చేయడం, అక్కడ కేశవరెడ్డి గారు అని చెప్పని తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకుడి ఇంటి మీద దాడి చేయడం, ఆ ఇంట్లో మహిళలను గాయపరిచిన తీరు, ఒక సమాంతర వ్యవస్థను అక్కడ నడిపిస్తా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్న తీరు మొదటి నుంచి చూస్తున్నాం. బ్రహ్మారెడ్డి గారిని ఆయన స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోలేని పరిస్థితులు సృష్టిస్తున్నారు. అదే సందర్భంలో పోలీసుల్ని ఒక అస్త్రంగా ప్రయోగిస్తా పోలీసుల ద్వారా కూడా బ్రహ్మారెడ్డి గారిని కట్టడి చేసే ప్రయత్నం కూడా మొదటి నుంచి గమనిస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న సమస్యాత్మక గ్రామాల గురించి, సమస్యాత్మక బూతుల గురించి తెలుగుదేశం పార్టీ పదే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఎన్నికల సంఘం కూడా మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి బూత్ని కూడా వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల రోజు కూడా వాళ్ళ సోదరులు ఇరువురు చాలా బూతుల్లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లని కూర్చోనివ్వకుండా నియంత్రించాలని చెప్పి ప్రయత్నం చేసిన తీరు చూసాం. కిడ్నాప్ చేసిన సిచ్యువేషన్స్ కూడా కనిపించినట్టు. ముఖ్యంగా వాళ్ళ సొంత గ్రామం కండపట్టులో, అలాగే పిన్నెలి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లుగా కూర్చుంటున్న చేరెడ్డి మంజులు గారు అని చెప్పిన ఒక మహిళా ఏజెంట్ని నుదుటి మీద గాయపరిచిన తీరు, వారి భర్త వెంకటరెడ్డి గారిని కూడా గాయపరిచిన తీరు కూడా చూసాం మనం. అదే సందర్భంలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ సొంత గ్రామం కండకొండలో బూత్ ఏజెంట్గా కూర్చున్న పాపానికి ఆ ఏజెంట్ ఇంటికి వెళ్ళి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి సోదరుడు వెంకటరామరెడ్డి ఆ కుటుంబ సభ్యుల్ని, అతని భార్యని, కుమార్తెని, కొడుకుల్ని కూడా హింసిస్తూ ఆ హింసిస్తున్న వీడియో కాల్ ఏజెంట్కి చేసి, నువ్వు కనుక బూత్ నుంచి బయటికి రాకుంటే నీ కుటుంబ సభ్యుల్ని మరింతగా హింసిస్తాము అని చెప్పని బెదిరించి ఆయన బూత్ నుంచి రప్పించే ప్రయత్నం చేసిన తీరు కూడా చూసాం. ఈ దౌర్జన్య కంటే పరాకాష్ఠగా పాలవాగేడు ఆ బూత్ లో పిన్నెల రామకృష్ణారెడ్డి గారి స్వయంగా అక్కడ వెబ్ కాస్టింగ్ జరుగుతూ ఉండగా కూడా ఆ బూత్ లోకి వెళ్ళి ఆ బహుశా నేను అనుకుంటా మాచర్ల కాన్స్టెన్సీ బూత్ నెంబర్ 202 అనుకుంటా బూత్ నెంబర్ అది, ఆ బూత్ లో ఈవీఎం వీవీప్యాట్ మెషిన్స్ నేలకేసి కొట్టి తానే స్వయంగా తన చేతులతో తానే ధ్వంసానికి పూనుకున్న తీరు చూసాం. ఇక్కడ ఖచ్చితంగా ఈ సందర్భంగా మనం ప్రస్తావించుకోవాల్సిన వ్యక్తి ఎవరు అని అంటే, ఆ వీడియోలు వారం రోజుల వరకు బయట పెట్టకపోవడం అనేది వాస్తవంగా మే 13వ తారీఖు రోజు ఎన్నిక జరిగిన రోజు ఈ సంఘటన జరిగితే, ఈ సంఘటన జరిగిన సందర్భంగా అంటే ఎక్కడైతే అతిగా దౌర్జన్యకాండకి పాల్పడతా ఉంటారో, అతిగా నిర్బంధకాండ ప్రయోగిస్తూ ఉంటారో అక్కడి నుంచే ప్రతిఘటన కూడా మొదలవుతుంది. ప్రతిఘటించే శక్తి సామాన్యుల నుంచే పుట్టుకొస్తుంది అనడానికి ప్రత్యేకగా అదే బూత్లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్ గా ఉన్న నంబూరు శేషగిరిరావు గారు అని చెప్పిన ఒక సామాన్య గ్రామీణుడు, ఎదురుగా ఉన్నది ఎమ్మెల్యే, అతను ఒక దౌర్జన్యకాండకి పాల్పడతా ఉన్నాడు, పరిధి దాటి ప్రవర్తిస్తున్నాడు, ప్రజాస్వామ్యాన్ని అభాసం చేస్తున్నాడు. అయినా సరే అతను చెల్లించకుండా ఆయన మీద కలబడటానికి చేసిన ప్రయత్నం కూడా చూసాం మనం. అదే వీడియోలో ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా
నంబూరు శేషగిరిరావు గారి ఆ సాహసాన్ని శ్లాఘిస్తా ఉన్నారు. అంటే ఇవాళ 13వ తారీఖు జరిగిన తెనాల్లో జరిగిన సంఘటన కూడా గుర్తు చేసుకోవాలి. అవును. అక్కడ శాసనసభ్యుడు అన్నాబోతుల శివకుమార్ గారు క్యూ లైన్ లో రమ్మని అన్న ఒక కారణానికి గొడ్డమొక్కల సుధాకర్ రావు అని చెప్పిన ఒక సామాన్యుని చెంపకు పెట్టుకుంటే అదే సామాన్యుడు తిరిగి ఎమ్మెల్యేని చెంపకు పెట్టుకోవడం జరిగింది. అదే రోజు పల్నాడు ప్రాంతంలో అదే పూర్వ గుంటూరు జిల్లా, ఒకటి కృష్ణాపేట తెనాలి తాలూకాలో, రెండోది పల్నాడు ప్రాంతంలో మాచర్ల నియోజకవర్గంలో, అదే జిల్లాలో పూర్వ గుంటూరు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలో శాసనసభ్యుడు రూల్స్ ని అతిక్రమించి ఎన్నికల ప్రవర్తన నియమాన్ని అతిక్రమించి బూత్ ని క్యాప్చర్ చేసి బూత్ లో ఈవీఎం ధ్వంసం చేస్తుంటే అక్కడ ఒక సామాన్య ఏజెంట్ ఆయన ప్రతిఘటించిన తీరు కూడా చూసాం మనం. ఇంత సంఘటన జరిగింది. వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల సంఘం దీన్ని పర్యవేక్షిస్తా ఉంది. అక్కడ ఎమ్మెల్యే బూత్ లోకి అడుగు పెడుతూనే ఆయన్ని గుర్తించిన అక్కడ విధుల్లో ఉన్న ఎన్నికల సిబ్బంది వాళ్ళు లేచి నిలబడడానికి నమస్కారం చేశారు. అంటే ఆ బూత్ లోకి వచ్చింది ఎమ్మెల్యే అని చెప్పి వాళ్ళు రికగ్నైజ్ చేశారు. అదే సందర్భంలో అతను ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన తర్వాత అక్కడ వెబ్కాస్టింగ్ అవుతున్నదే కాకుండా అక్కడ స్థానికంగా డ్యూటీలో ఉన్న ఎలక్షన్ అధికారి కూడా అతను ఫోన్ ద్వారా ఇదంతా రికార్డ్ చేయడం కూడా అందరం చూస్తా ఉన్నాం. అంటే వీళ్ళే నేను అనుకుంటుంది ఏంటంటే వీళ్ళు ఏంటంటే వ్యవస్థలు మా చేతిలో ఉన్నాయి, రికార్డ్ అవుతున్నాయి, వాడు ఏం చేస్తాడు, మేము చెప్పిందే రాజ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని. ఇక్కడ ఇంకోటి ఉంది. ఇప్పుడు ఇంత సాక్ష్యాధారాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలు ధ్వంసం చేశారని చెప్పని కంప్లైంట్ రాసుకోవడం జరిగింది. అంటే ఎమ్మెల్యేని గుర్తించిన సిబ్బంది ఆయనకి లేచి నిలబడి నమస్కారం చేశారు. గుర్తు తెలియని వ్యక్తికి పోలింగ్ సిబ్బంది ఎందుకు లేచి నిలబడి నమస్కారం చేశారు? ప్రతి బూత్ దగ్గర ఖచ్చితంగా ఎవరైతే బూత్ లో ప్రతిఘటించిన నంబూరు శేషగిరిరావు గారు ఉన్నాడో ఆయన్ని పోలింగ్ పూర్తి అయిపోయిన తర్వాత బూత్ ఎదురుగానే బయట వైపున ఆయన మీద గొడ్డలతో దాడి చేసి ఆయన తల మీద చేసిన గాయానికి ఆయనకి 12 గుట్లు పట్టడం జరిగింది. అంటే వాళ్ళే బూత్ లో దౌర్జన్యానికి పాల్పడ్డారు. దాన్ని ప్రతిఘటించిన ప్రత్యర్థి రాజకీయ పక్షాల వాళ్ళని పోలింగ్ అవ్వకుండానే బయట బూత్ బయట వీళ్ళ ఆకృత్యాలు చూడలేకపోతున్నాం అని చెప్పి చుట్టూ ఉన్న చెప్తున్న బూత్ బయట అదే బూత్ ఏజెంట్ మీద భౌతిక దాడికి పాల్పడడం జరిగింది. అంటే ఒక నేరాన్ని సమర్థించుకోవడానికి 10 నేరాలు చేసుకుంటే అంతటి దుశ్చర్యలకు పాల్పడ్డ శాసనసభ్యుడి మీద పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎందుకు అంత ఆయాచిత ప్రేమ కనపరుస్తున్నారు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాదాపుగా 11వ తారీఖు ఆ సంఘటన జరిగితే 21వ తారీఖు నైట్ 9 గంటలకు ఆ వీడియో బయటకు వచ్చి సమాజానికి ఇలా జరిగిందని చెప్పని తెలిసే వరకు 8 రోజులుగా వెబ్కాస్టింగ్ ద్వారా వీక్షించిన ఎలక్షన్ కమిషన్ అధికారులు కానీ, అక్కడ కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు కానీ, అక్కడ ఎన్నికల డ్యూటీలో ఉండి ఆ బూత్ లో డ్యూటీ చేసిన ఆ కన్సర్న్ సిబ్బంది కానీ వాళ్ళు ఇది ఎమ్మెల్యే ద్వారా జరిగింది అని చెప్పని ఎందుకు ఫిర్యాదు చేయలేదు? రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత వాళ్ళకి కదా. గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పని ఏ విధంగా కంప్లైంట్ చేస్తారు? కాబట్టి ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా అధికార వ్యవస్థ అధికార పార్టీ నాయకులకి దాసోహం అంటున్నారు. వాళ్ళు చేసే ప్రతి తప్పుని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే అనేది ఇప్పటికే నిశ్చయమైపోయింది. నిన్న సాయంత్రం 4 గంటలకు కూడా ఇదే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు హైదరాబాద్ లో ఒక మీడియా సంస్థలో కూర్చొని సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుతా ఉన్నాడు. నేను చాలా పెద్ద మనిషిని, నేను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పని తాను కితాబించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అదే సందర్భంలో మరి ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఆయన మీద కేసు నమోదు చేయండి, కఠిన చర్యలు తీసుకోమని చెప్పని ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ అసలు ఈ గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పని కేసు నమోదు చేసుకున్న ఆ కన్సర్న్ అధికారి అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి? 4 నుంచి మాచర్ల నుంచి పరారై హైదరాబాద్ లో దాక్కుంటాం, దీని గురించి అంటారా? 100% అతనికి తాను చేసిన తప్పుల గురించి స్పష్టత ఉంది, ఎదురు కాబోయే పరిస్థితుల గురించి స్పష్టత ఉంది. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘం సిట్ ద్వారా కేసులు మొత్తం పునర్విచారణ చేయండి అని చెప్పని ఆదేశాలు ఇచ్చిందో, సిట్ కాన్స్టిట్యూట్ చేసి విదిన్ 48 అవర్స్ మాకు రిపోర్ట్ చేయమని చెప్పని ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగిందో, ఆ ఆదేశాల నేపథ్యంలో రేపు రోజున కేసులన్నీ మళ్ళీ తిరగదొడతారనే భయం అతనికి ఉంది. ఆ ఉంది కాబట్టి హౌస్ అరెస్ట్ లో ఉన్న, గృహ నిర్బంధంలో ఉన్న వ్యక్తి అతని ఇంటి నుంచి పారిపోవడం జరిగింది. అంటే ఇక్కడ అదొక కేసు. మళ్ళీ అతనికి సహకరించిన పోలీస్ సిబ్బంది ఎవరు? తమ కస్టడీలో ఉన్న వ్యక్తి, తమ అదుపాజ్ఞలో ఉండాల్సిన వ్యక్తి ఏ విధంగా తప్పించుకుని వెళ్ళడానికి పోలీసులు సహకరించారు? పోలీసులే సహకరించి మాచర్లు దాటిచ్చారు అని చెప్పి అంటున్నారు. అవును, ఇవాళ గన్ మ్యాన్ లని నాగార్జున సాగర్ దగ్గర అతను వదిలిపెట్టి నాగార్జున సాగర్ దాటి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఆ కన్సర్న్ గన్ మ్యాన్ తెలుసు కదా, వాళ్ళు పోలీస్ సిబ్బందే కదా, వాళ్ళైనా సరే ముందుగా ఉన్నతాధికారులకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఇవాళ హౌస్ అరెస్ట్ లో ఉన్న వ్యక్తి ఇతను పారిపోతున్నాడు అని చెప్పని తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కదా.
ఇటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాహాటంగా ఈ అంశంలో ఎక్స్పోజ్ అవడం జరిగింది. అంటే వాళ్ళ తప్పులు అధికార పార్టీ నాయకులతోటి లాలూచి పడి వాళ్ళు చేస్తున్న అకృత్యాలు వాళ్ళ ప్రజల ముందు ఎక్స్పోజ్ అవడం జరిగింది. ఇక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి ఎంత శిక్షార్హుడో అతనికి సహకరిస్తూ వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి చట్టానికి బాధ్యులై ఉండి బిజినెస్ రూల్స్ కి కట్టుబడి పనిచేయాల్సిన అధికారులు, రూల్ ఆఫ్ లాకి కట్టుబడి పనిచేయాల్సిన అధికారులు ఈ విధంగా పరిదాటి ప్రవర్తిస్తున్న నేపథ్యంలో 100% వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేస్తే పరిహారం అయినట్టు కాదు. ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా క్రిమినల్ ప్రొసీడింగ్స్ బిగిన్ చేయాలి, వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేయాలి. రాబోయే రోజుల్లో ఇంకొకసారి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఏ అధికారికైనా సరే ఆ భయం నేర్పితేరాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిగా ఉండి తానే స్వయంగా బూత్లోకి వెళ్ళి ఆ ఎన్నికలకు సంబంధించిన ప్రాపర్టీ డ్యామేజ్ చేయడమే కాకుండా అసలు ఎన్నికల వ్యవస్థనే అవకాశం పాలు చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ ఎన్నికల పోటీ నుంచి డిస్క్వాలిఫై చేయాల్సిన బాధ్యత అయితే ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది అనేది నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. చూద్దాం ఎలక్షన్ కమిషన్ ఎంతవరకు దీనిపై చర్యలు తీసుకుంటుందో వేచి చూద్దాం.